కాజల్ పుట్టినప్పుడే ఆమె తండ్రి ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు. కొంత సమయం తర్వాత కాజల్ అమ్మ కూడా చనిపోయింది. తనకంటూ ఇంకా పిన్ని, చిన్నాన్నే ఉన్నారు. సమయం గడిచింది. కాజల్ తన పిన్ని కూతురైన సుమన్ తోటే కలిసి ఎదిగింది. కాజల్ వాళ్ళ పిన్ని తనకన్నా కాజల్ పెళ్ళే చేద్దామని ఆలోచనలో పడింది. నిజానికి కాజల్ కన్నా సుమన్ 2 ఏళ్ల చిన్నది. కానీ ఎంతైనా ఎవరి పిల్లల గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు గదా. పిన్ని ఆ డెకరేషన్ మనుషులొచ్చారు. ఏవండి విన్నారా? ఆ పువ్వులయి డెకరేట్ చేసిన వాళ్ళు వచ్చారంట. బయటే ఉన్నారంట. బయట మొదలు పెడితే బావుంటుందని నేను అనుకుంటున్నాను. పసుపు దంచడానికి సాయంత్రం అందరూ వస్తారు కదా, అప్పుడు బయటే అందరూ హాయిగా కూర్చోవచ్చు. సాయంత్రం ఎలాగో పెళ్ళికి వస్తారు. అదేదో వరండాలోనే అంతా చేయిస్తే అక్కడే కూర్చుంటారందరూ. ఆ! సరేలే గాని సుమన్ అత్తగారు వాళ్ళు కూడా పసుపు దంచడానికి వస్తున్నారు కదా! అవునమ్మా, అన్ని పనులు చూసుకున్నావు కదా సరిగ్గా? అరే నువ్వు అస్సలు టెన్షన్ పడకు. అన్ని అరేంజ్మెంట్స్ అయ్యాయి. కాజల్ ఇట్రా. సుమన్ అత్తగారు వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. వాళ్ళందరికీ టీలు, టిఫిన్లు సరిగ్గా అందాయో లేదో చూసుకో. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకో. పిన్ని, నేను టీ అప్పుడే పెట్టాను. అరే కళావతి, ఈ 2 రోజులకి ఎవరైనా వంట మనిషిని పెట్టుకోవాల్సింది కదా! తనొక్కరితే అంత పని ఎలా చేస్తుంది? అందరికీ వండాలి కదా! కష్టమే కదా! మరి పెళ్ళికి కూడా రెడీ అవ్వాలి కదా! మీరు కొంచెం ఆపితే బావుంటుంది. ఇలా బానే ఉంది. ఇంటి పనులేమైనా తక్కువగున్నాయా రెడీ అవ్వడానికి? అక్కడికి వెళ్ళే పనులన్నీ చూడండి. కాజల్ పిన్ని, చిన్నన్న పెళ్లి పనుల్లో లీనమైపోతారు. వరండా అంతా పూల డెకరేషన్‌తో నిండిపోతుంది. అందరూ మంచి బట్టలు వేసుకుని తయారవుతారు. డోల్ బాజాలతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. మరి పసుపు ఫంక్షన్ మొదలవుతుంది. ఆంటీ గారు మమ్మీ సుమన్ కోసం ఈ మేకప్ ఐటమ్స్ అన్ని పంపించారు. ఆహా, సరే సరే, మేమిక్కడ అంతా చూసుకొని పెళ్లికి చేరిపోతాము. మీరు కూడా ముందుగానే పనులు చూసుకొని బారాత్తో వచ్చేయండి. ఆంటీ మీరు చింతించకండి. సుమన్ కన్నా ఎక్కువ అన్నయ్యకే తొందరగా ఉంది పెళ్లి చేసుకోవడానికి. బావగారి మాటలు విని అందరూ కూడా పగలబడి నవ్వసాగారు. అప్పుడే కాజల్ అందరికీ టీ ఇస్తుంది. అందరికీ కాజల్ టీ ఇస్తుండగా అనుకోకుండా పెళ్ళికొడుకు చెల్లి మీద టీ పడిపోతుంది. ఓ నో ఆంటీ, మీ పనావిడ నా డ్రెస్ మొత్తం పాడు చేసేసింది. మీ పనావిడ ఎంత స్టూపిడ్ అసలు. మీకు తెలుసా ఈ లెహంగా ఖరీదు 50,000. క్షమించండి అక్క, బావ, నేను చూసుకోలేదు. ఒక పని మనిషి అయ్యుండి మమ్మల్ని అక్క, బావ అనడానికి ఎంత ధైర్యం నీకు? నేను పని మనిషిని కాను. కాజల్, వీరు మగ పెళ్లివారు. వీళ్ళతో అలా వాదించకూడదని తెలుసు అనుకుంటాను. వాదించాల్సిన అవసరమే లేదు. వెళ్ళు, వంటగదిలోకి వెళ్ళు. క్షమించు తల్లి, తప్పైపోయింది. ఇది ఒక పల్లెటూరు ముద్దు. నిజానికి తిను మా అక్క, బావ వాళ్ళ అమ్మాయి. వాళ్ళేమో ఎప్పుడో చనిపోయారు. ఈ పిల్లని భరించమని మా నెత్తిని వేసి వెళ్ళిపోయారు. ఎందుకో మరి ఈ పిల్లకి అసలు ఏమీ అర్థం కాదు. ఏం పర్లేదు ఆంటీ, డ్రై క్లీనింగ్ అయిపోతుంది. మనం పెళ్లి ఎంజాయ్ చేద్దాం. కాజల్ లోపలికి వెళ్ళి చాలా బాధపడుతుంది. అందరూ బయట ఫంక్షన్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ మాత్రం వంటగదిలో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఒక అబ్బాయి అక్కడికి వస్తాడు. అమ్మాయిలు ఎప్పుడు ఇలా ఏడవకూడదు. అమ్మాయిలు ఎప్పుడు నవ్వుతూ ఉంటేనే అందరికీ బాగుంటుంది. ఇదిగోండి కర్చీఫ్ తీసుకొని మొదట కళ్ళు తుడుచుకోండి. మీరెవరు? నేను మిమ్మల్ని పోల్చుకోలేదు. నా పేరు ఆకాష్. నేను విజయ్ ఫ్రెండ్ని చిన్నప్పటి నుంచి. మీ పేరైతే నేను బయట తెలుసుకున్నాను. కాజల్ చాలా అందమైన పేరు. ధన్యవాదాలు. కొంతసేపు వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. కాజల్ ముఖంలో నవ్వు కనిపించింది. తనకి ఆకాష్తో మాట్లాడడం చాలా నచ్చింది. ఎందుకంటే ఇంట్లో ఎవరు ఆమెతో అంతగా మాట్లాడరు. ఆకాష్, నువ్విక్కడేం చేస్తున్నావు? పద వెళ్ళాలి మనం. మనకి ఇంట్లో పసుపు ఫంక్షన్ ఉంది కదా. సరే అక్క, పద, బాయ్. అబ్బాయి తరపు వచ్చిన వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. ఆ సాయంత్రమే పెళ్లి మండపం రెడీ అయింది. అందరూ కూడా ఎంతో మంచి బట్టలు వేసుకొని పెళ్లికి రెడీ అయ్యారు. కాజల్ ఒక మూలన చాలా బాధగా నించుంది. చిరిగిపోయి ఉన్న ఒక డ్రెస్ వేసుకొని అందరికీ దూరంగా ఎవరికీ కనిపించకుండా నించుంది. కళావతి, ఈ రోజైనా ఒక మంచి బట్టలు ఇవ్వాల్సింది కదా కాజల్కి. ఎంత కాదనుకున్నా వాళ్ళిద్దరూ అక్కచెల్లెళ్ళే కదా. తను మన ఇంటి పిల్లే. తనతో ఇలా ప్రవర్తిస్తావా? చూడు ఎంత బాధగా మూల నించుందో, ఎంత బాధగా నించుందో. తనకు కూడా పెళ్లి చేయాలి కదా మనం. నిలబడనివ్వండి. నా దగ్గర అంత డబ్బులైతే లేవు కొత్త బట్టలు కొనివ్వడానికి. అసలే పెళ్లికి ఎంత ఖర్చు అయింది. అందరి బట్టలకి ఎంత ఖర్చు అయింది. ఉండనివ్వండి, ఏం నష్టం లేదు. దానికి అంత అదృష్టమా నా కూతురులాగా ఒక పెద్దింటికి కోడలు అవడానికి? ఏం నష్టం లేదు. ఏదైనా ఒక చిన్న సంబంధం రాగానే దాన్ని పెళ్లి చేసేద్దాం. కూతురు పెళ్లి ధూమ్ధామ్గా చేసిన తర్వాత కళావతి కాజల్ని అసలు పట్టించుకోవడమే మానేసింది. కాజల్ రోజంతా పనిచేస్తూ ఉండేది. రాత్రులు చాలా బాధగా పడుకుండేది. ఎందుకంటే ఆమెతో మాట్లాడడానికి ఎవరూ లేరు. సుమన్ కొన్ని రోజులకని ఇక్కడికి వచ్చింది. విజయ్ కొన్ని రోజుల తర్వాత తీసుకెళ్ళడానికి వస్తాడు. కాజల్ ఒకరోజు ఇల్లు తుడుస్తూ ఉంటుంది. అప్పుడే విజయ్ ఫ్రెండ్ ఆకాష్ అక్కడికి తన తల్లిదండ్రులతో వస్తాడు. అప్పుడు విజయ్ కూడా వాళ్ళతో వస్తాడు. అత్తమావయ్య, ఆకాష్ కాజల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. పసుపు ఫంక్షన్ రోజే తనకి ఈ విషయం చెప్పాడు. తనకి నచ్చిందంట. అయితే ఈ పెళ్ళైపోగానే మాట్లాడదాం అనుకున్నాను.
కాజల్తో పెళ్ళా? అవును ఆంటీ గారు, నాకు కాజల్ చాలా నచ్చింది. నేను కాజల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కాజల్ నీకేమైనా అభ్యంతరం ఉందా? సడన్గా ఇలా వినేసరికి కాజల్ పిన్ని కళావతి షాక్ అయిపోతుంది. అక్కడే నిలబడి ఉన్న సుమన్ కూడా అవాక్ అవుతుంది. కాజల్ ఆకాష్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పేసుకుంటుంది. నాన్న ఆకాష్, నువ్వు ఎలాగైతే చెప్పావో అలాగే అంతే అందంగా ఉంది కాజల్. మేమెంత అదృష్టవంతులం అసలు. మా పిల్ల కాజల్ మీ ఇంటి కోడలు అవుతుంది. అన్నయ్య గారు, ఇంకెందుకు ఆలస్యం, పెళ్లి పనులు మొదలు పెడదాం. నా బంగారు తల్లి కాజల్, చూడు దేవుడు నీకు ఎంత ఆనందాన్ని ఇచ్చాడు. చిన్నప్పుడే నీ తల్లిదండ్రులను పోగొట్టుకున్నావు, చాలా బాధపడ్డావు. నేను కూడా ఏం అనలేకపోయాను. కానీ ఈరోజు దేవుడు నీకు ఇంత మంచి సంబంధాన్ని ఇచ్చి నీ బాధలన్నిటిని పోగొట్టాడు. సుఖంగా ఉండు తల్లి. చిన్నానా. కాజల్ తన చిన్నాన్ని పట్టుకొని ఏడవడం మొదలు పెడుతుంది. ఆకాష్ మరియు కాజల్ పెళ్లి ఫిక్స్ అవుతుంది మరియు పసుపు ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. పసుపు ఫంక్షన్ రోజు కాజల్ అత్తగారైన వాళ్ళ చుట్టాలందరూ కూడా కాజల్ ఇంటికి వస్తారు. ఆంటీ గారు, మా ఇంటి కోడలు ఎంత అందంగా ఉందో. ఆమె ఇంకా అందంగా తయారవడానికి మీరందరూ కలిసి ఆమెకు బాగా పసుపు రాయండి. హాహాహా. తన పట్ల తన అత్తగారింటి వాళ్ళందరూ చూపించిన ప్రేమ చూసి ఆమె మనసు ఆనందంతో నిండిపోతుంది. ఈ రోజు తన పసుపు ఫంక్షన్. అందరూ పాటలు పాడుతూ ఆనందంగా ఎంజాయ్ చేస్తుంటే పిన్ని సుమన్ మాత్రం ఒక మూల నించొని ముఖం మార్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా నమ్మకం కుదరట్లేదు కాజల్కి అంత మంచి సంబంధం వచ్చిందని, మరియు పెళ్లి కూడా ఇంతే ఘనంగా జరుగుతుందని. పెళ్లికి సంబంధించిన పనులన్నీ కూడా కాజల్ యొక్క అత్తగారు వాళ్ళ చూసుకున్నారు. ఎందుకంటే కాజల్ పిన్ని గురించి వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాజల్ పిన్ని కళావతి పెళ్లి పనులన్నీ అంత శ్రద్ధగా చేయలేరని. కాజల్కి మంచి రోజులు వచ్చాయి. తన హల్దీ ఫంక్షన్ కూడా చాలా ఘనంగా జరుగుతుంది మరియు ఆమె ఆకాష్తో పెళ్ళైన తర్వాత ఒక కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. సునిధి తను విరాజ్ ప్రేమించుకుంటున్న విషయం ఇంట్లో చెప్పేస్తుంది. ఈరోజు విరాజ్ వాళ్ళ నాన్న హరీష్ ని తీసుకుని సునిధి వాళ్ళ ఇంటికి వస్తున్నాడు. సునిధి వాళ్ళ చెల్లి రష్మి ఇద్దరు కలిసి కిచెన్ లో తయారు చేస్తూ ఉంటారు. అప్పుడే హరీష్ ని తీసుకుని విరాజ్ వస్తాడు. సునిధి వాళ్ళమ్మ ఆశాదేవి హాల్లో కూర్చోబెట్టి హరీష్ ఇంకా విరాజ్లతో మాట్లాడుతూ ఉంటుంది. రష్మి సునిధి ఇద్దరు స్నాక్స్ తీసుకుని బయటికి వస్తారు. సునిధి హరీష్ ఆశీర్వాదం తీసుకుంటుంది. అరే తల్లి, నువ్వు ఎంత సంస్కారవంతురాలివి. విరాజ్, నీ చాయిస్ చాలా బాగుంది. ఎందుకంటే మా అక్క లక్షల్లో ఒకటి కాబట్టి. కానీ నీలాగా మాట్లాడట్లేదు. మీ అక్క చాలా సైలెంట్ అనుకుంటా. ఆ విషయం ఫస్ట్ నేను మిమ్మల్ని అడగాలి అంకుల్. మీరింత పెద్ద అబ్బాయికి తండ్రిలా లేరు. అసలు ఎలా ఇలా మెయింటైన్ చేస్తున్నారు? హా, అవును. నేను చిన్నప్పుడు స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్కి మా నాన్నని తీసుకెళ్ళినప్పుడు అసలు మా నాన్న అనుకోలేదు, మా అన్నయ్యని తీసుకొచ్చానేమో అని అందరూ అనుకునేవాళ్ళు. అవునవును, మీ కుటుంబం అయితే మాకు పూర్తిగా నచ్చింది. మీకు కూడా మా సునిధి నచ్చితే ఈ రోజే మనం వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ చేసేద్దాం, ఏమంటారు? నచ్చక ఇందులో ఏముంది? రెండు ఫ్యామిలీస్ కలిసి వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ చేస్తారు. 3 నెలల తర్వాత వారి వివాహానికి ముహూర్తం పెడతారు. ఈ 3 నెలల సమయంలో పెళ్లి పనులు ఇంకా షాపింగ్ లాంటివి చేస్తారు. ఈ 3 నెలల గ్యాప్ లో ఇరు కుటుంబాలు కలుస్తూ ఉన్నాయి. ఇదే సమయంలో సునిధి మామగారిపై రష్మి మనసు పారేసుకుంటుంది. పెళ్లికి 3 రోజుల ముందు రష్మి హరీష్ ని పర్సనల్ గా కలవమంటుంది. ఏమైంది తల్లి రష్మి, ఇక్కడికి ఎందుకు నన్ను పిలిచావు? తల్లి, అమ్మ ఇలా కాదు, రష్మి లేదా నన్ను డార్లింగ్ అని పిలవండి. అంటే ఏంటి? దాని అర్థం నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? కామెడీ చేస్తున్నావా? నీ ఏజ్ ఏంటి, నా ఏజ్ ఏంటి? నేనేం జోక్ చేయట్లేదు. మీ ఏజ్ గురించి నాకేమీ ప్రాబ్లం లేదు. మీరు నాకు అలానే కావాలి, ఎలా ఉన్నారో అలాగా. ఇది ఎప్పటికీ జరగదు. నువ్వు ఇంకొకసారి ఇది ఆలోచిస్తే మీ అమ్మకి ఇంకా మీ చెల్లెలకి ఇదంతా చెప్పేస్తా. హరీష్ వెళ్ళిపోతుంటాడు. రష్మి చాకు తీసి తన చేతిని కట్ చేసుకుంటుంది. హరీష్ ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చాక పోలీసులకి ఫోన్ చేసి విషయాన్ని ఇన్ఫార్మ్ చేస్తారు. రష్మికి మెలకు వస్తుంది. పోలీసులకి ఇలా చెప్తుంది, ఇన్స్పెక్టర్ గారు, నేనేమీ ఆత్మహత్య చేసుకోలేదు. ఫ్రూట్ కట్ చేస్తుంటే చెయ్యి స్లిప్ అయిపోయి కట్ అయిపోయింది. ఆ తర్వాత రష్మి హరీష్ తో ఇంటికి వస్తుంది. అదే విషయాన్ని ఇంట్లో కూడా చెప్తుంది. పెళ్లి పనులు జరుగుతూ ఉండగానే రష్మి హరీష్ ని పెళ్లికి ఒప్పిస్తుంది. ఇక పెళ్లి రోజున విరాజ్ సునిధి పెళ్లి అయిపోతుంది. కరెక్ట్ గా అప్పుడే రష్మి పెళ్లి కూతురై వస్తుంది. వివాహం సంపన్నమైంది. అందరూ వధూవరులను ఆశీర్వదించండి. ఆగండి పంతులు గారు, ఈ మండపంలో ఇంకో పెళ్లి ఉంది. ఏంటిదంతా?
నువ్వేంటి పెళ్లి బట్టల్లో ఉన్నావు? ఈరోజు నేను కూడా నేను ప్రేమించిన వాళ్లతో ఈ మండపంలో పెళ్లి చేసుకుంటున్నాను. హరీష్ పెళ్లి బట్టల్లో అక్కడికి వస్తాడు. సునిధి, విరాజ్, ఆశాదేవి ఇదంతా చూసి కంగారు పడతారు. వచ్చిన అతిథులందరూ వీళ్ల గురించి మాట్లాడుకుంటారు. అయినా రష్మి హరీష్ ని అందరి కళ్ల ముందే పెళ్లి చేసుకుంటుంది. ఆశాదేవి కూతురుపై కోప్పడుతుంది. తనతో ఉన్న బంధాలను తెంచుకుంటుంది. సునిధి విరాజ్ ని తీసుకొని ఇంటికి వస్తుంది. అప్పుడు ఎదురుగా రష్మి హారతి ప్లేట్ పట్టుకొని స్వాగతం చెప్తుంది. ఆగకూడలా? ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి మీ అత్త నిన్ను ఆహ్వానించాలి. ఏంటిదంతా? తప్పుకున్న దారి నుంచి. నాకైతే నీ వేషాలు చూడాలని లేదు, నీతో మాట్లాడాలని లేదు. నేను నీ మామగారి భార్యను, అత్తనవుతాను. కాబట్టి నేనే నిన్ను ఆహ్వానించాలి. రష్మి హారతి ఇస్తూ ఉంటుంది. విరాజ్ హారతి ప్లేట్ ని కిందకి తోసేస్తాడు. చాలి కాపు నీ నాటకాలు. ఇవన్నీ ఎలా జరిగిందో నాకు తెలీదు. నువ్వు మాత్రం మా అమ్మవి ఎప్పటికీ కాలేవు. మీ అమ్మతో ఇలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం విరాజ్? తను నీకు అమ్మ, ఇంకా ఈ ఇంటికి అత్త. అర్థమైందో? తనని నా అత్తగా అనుకోవట్లేదు. వాళ్ళిద్దరూ రూమ్ లోకి వెళ్లిపోతారు. సునిధి బాగా ఏడుస్తుంది. తర్వాతి రోజు కొత్త కోడల్ని చూడ్డానికి చుట్టుప్రక్కల వాళ్ళు వస్తారు. చూడండి, వచ్చింది నా కోడలు. సునిధి, వచ్చి ఇక్కడ కూర్చోమ్మా. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? అసలు నీకేం కావాలి? సరిగ్గా మాట్లాడు. నేను మీ అత్తని. అందరి ముందు నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తే అత్తగారంటే ఏంటో నేను నీకు చూపిస్తా. ఈ వయసులో హరీష్ పెళ్లి చేసుకొని మనందరికీ ఎంత పెద్ద షాక్ ఇచ్చాడో చూడు. కోడలి చెల్లెల్ని లైన్లో పెట్టాడు. కూతురు వయసున్న దాన్ని పెళ్లి చేసుకున్నాడు. మీకేంటి ప్రాబ్లం? మీ అమ్మాయికి ఏమైనా ఇలా జరిగిందా? వెళ్ళండి ఇక్కడ నుంచి. మాకిక్కడికి రావాలనే లేదు. అయినా కొత్త కోడల్ని చూద్దామని వచ్చాం. అత్తా కోడళ్ళు ఇద్దరు ఒకేసారి పెళ్లి చేసుకుని వచ్చారు. పదక్క వెళ్దాం. వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదంతా చూసి కోపంతో సునిధి రష్మి మీద గట్టిగా అరుస్తుంది. ఇదంతా చేయడం వల్ల నీకు చివరికి ఏమొచ్చింది? అసలు నువ్వు మామయ్యని నిజంగానే ప్రేమించావా, లేదా కొద్ది రోజుల అట్రాక్షన్ కోసమే పెళ్లి చేసుకున్నావా? నేను ఆయన్ని నిజంగానే ప్రేమించాను. నీ పెళ్లి పనుల టైంలోనే ఆయన ఎంత ఒంటరిగా ఉన్నాడో తెలుసుకున్నాను. అందరిలో ఆయన్ను స్ట్రాంగ్ చేయడం నాకు బాగా నచ్చింది. తనతో పాటు ఎప్పుడూ ఉంటూ తన ఒంటరితనాన్ని దూరం చేయాలనుకున్నాను. ఈ మాటలన్నీ విరాజ్, హరీష్ వింటారు. అప్పుడు సునీతి, విరాజ్ తమ తప్పు తెలుసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు నలుగురు ఎంతో సంతోషంగా ఐకమత్యంగా జీవిస్తారు. Thanks for watching.